బీపీ వల్ల ఏంటి? ధ్యానం చేయడం మనసు ప్రశాంతంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడం, శ్వాస విడిచిపెట్టడం. మన పూర్వీకులు చెప్తుంటారు శ్వాస మీద ధ్యాస ఉంచాలని. విజయనగరం జిల్లా జామి మండలం విజయనగిరిలో ఉన్నాం. ఇది యోగా చైతన్య సంస్థ. ఇక్కడ ఈ ప్రాంతంలో 1993లో పండిత పూజ్యులు రామారావు గారు ఇక్కడ ఈ ఆశ్రమాన్ని స్థాపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ యోగా సాధన చేయడమే లక్ష్యంగా ఈ ప్రాంతంలో దీన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క యోగా చైతన్య సంస్థకి కేవలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా అంతర్జిల్లాలు, అంతరాష్ట్రాలు కాక దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ యోగా సాధన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ ఇక్కడ చేసేటువంటి యాక్టివిటీస్ ఏమిటి, ఇక్కడ చేసే పనులు ఏమిటి, అసలు యోగా ఇక్కడ ఏ విధంగా శిక్షణ ఇస్తున్న విషయాలను కూడా మరి వీరిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్. విజయనగిరి యోగ చైతన్య సంస్థ పూజ్య గురుదేవులు రాపర్తి రామారావు గారి ద్వారా మేము యోగ శిక్షణ ఇక్కడ అందరూ పొందుతున్నాం. ఇక్కడ వాలంటీర్స్ ఇంచుమించు ఒక 20 మంది ఉంటాం. దీనికి సేవ చేస్తూ నెల శిక్షణలు ఇస్తూ తర్వాత వేసవి కాలంలో చిల్డ్రన్స్ క్యాంప్ కూడా పెట్టి స్కూల్ విద్యార్థులకి యోగ శిక్షణ చెప్పించడం జరుగుతుంది. ఇది కేవలం గురుదేవులు రాపర్తి రామారావు గారు మన ఆశ్రమం అనుసంధానంగా రామా స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే స్కూల్ని చక్కగా నిర్వహించడం జరుగుతుందండి. మా స్కూల్లో పిల్లలకి యోగా, భగవద్గీతతో పాటు మేము వేదం కూడా నేర్పిస్తూ ఉంటామండి. దానివలన వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అండ్ మెమరీ లెవెల్స్ చక్కగా డెవలప్ అయ్యి ఏకాగ్రతతో విద్యలో కూడా మంచిగా రాణిస్తున్నారు. ఈ యోగ విద్య వలన మా విద్యార్థులు బయటి ప్రపంచంలో కూడా చక్కగా ఎటువంటి కష్టాలు వచ్చినా, ఒత్తిడిలు వచ్చినా కూడా నిలదొక్కుని వాళ్ళు చక్కని జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారండి. మరి మా స్కూల్లో ఈ ఎడ్యుకేషన్ తో పాటు యోగా అనేది ఒక నిత్య భాగంగా, దైనందిన జీవితంలో ఒక నిత్య భాగంగా మాకు సమాజంలో ఒత్తిడి కూడుకునే ఉన్న మన సమాజానికి యోగా అనేది ప్రధాన అంశంగా ఉంది. ఆ ప్రధాన అంశాన్ని బలోపేతం చేయాలని ఇటీవల మన రామనారాయణ ఆలయం వద్ద కలెక్టర్ గారు అలాగే మన స్థానిక మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మా విద్యార్థులు రామా స్కూల్ ఆఫ్ పాఠశాల యొక్క విద్యార్థులు మంచి ప్రదర్శన ఇవ్వడం జరిగింది.